మన లైఫ్లో కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా, మనమేదైనా బలంగా నమ్ముతాం, కానీ ప్రపంచం మొత్తం మనకు అడ్డుగా నిలబడ్డట్టుగా ఉంటుంది. మరి అలాంటి టైంలో ఆ ఒత్తిడి, ఆ సందేహాల తుఫాను మధ్యలో మనల్ని నిలబెట్టే ఆ యాంకర్ ఏంటి? రండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ఎప్పుడైనా అనిపించిందా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక దారిలో వెళ్తుంటే, అదే ఈజీ, అదే కరెక్ట్ అని మనమీద ప్రెజర్ పెడుతుంటే, అప్పుడు మనసులో ఒక చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది, అసలు నేను వెళ్తున్న దారి కరెక్టేనా అని. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మన నమ్మకాల మీద మనం ఎలా నిలబడాలి? సరే, దీని గురించి కొంచెం డీప్గా వెళ్దాం. ఫస్ట్ మనం ఫేస్ చేసే అతి పెద్ద ఛాలెంజ్ ఏంటో చూద్దాం. అదే బయటనుంచి వచ్చే నాయిస్. అసలు ఈ బయట నాయిస్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇతరుల ఒపీనియన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, మనమేం చేయాలి, ఎలా ఆలోచించాలి అని వాళ్ళు చెప్పే మాటలు. ఈ నాయిస్ అంతా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, మనల్ని మనమే అనుమానించేలా చేస్తుంది, మనల్ని మన దారి నుంచి తప్పించడానికి ట్రై చేస్తుంది. ఈ నాయిస్ మన దగ్గరికి చాలా రకాలుగా వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరుల నుంచి వచ్చే క్రిటిసిజం కావచ్చు, లేదా మనం తీసుకున్న డెసిషన్స్ అందరికీ నచ్చకపోవడం. ఇంకోటి, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చే టెన్షన్. ఇంకొకటి ఉంది, టెంప్టేషన్, అంటే తక్కువ టైంలో వచ్చే లాభాల కోసం ఆశపడటం. ఇవన్నీ మనల్ని వీక్ చేసే ప్రయత్నాలే. మరి ఈ బయటి నాయిస్ అనే తుఫాన్ను ఎదుర్కోవడానికి సొల్యూషన్ ఏంటి? అదే నమ్మకంలో ధైర్యం. ఇప్పుడు దాని గురించే తెలుసుకోబోతున్నాం. నమ్మకంలో ధైర్యం అంటే ఏంటంటే, బయట ఎంత అపోజిషన్ ఉన్నా సరే, ఎంత ప్రెషర్ వచ్చినా సరే, మనం రైట్ అనే నమ్మిన దానిమీదే నిలబడటం. ఇందాక చెప్పుకున్నట్టు, ఇది అచ్చం సముద్రంలో తుఫానొచ్చినప్పుడు షిప్ను నిలబెట్టే యాంకర్ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, ఈ కోట్ ఎంత పవర్ఫుల్గా ఉందో. నిర్ణయించేది మీరే, మీ విధిని నిర్ణయించేది మరెవరూ లేరు. అంటే మన లైఫ్ డెసిషన్స్ మనమే తీసుకోవాలి, మన ఫేట్ని వేరే వాళ్ల చేతుల్లో పెట్టకూడదు. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే మనలో అసలైన ధైర్యం బయటకొస్తుంది. చూడండి, ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు నమ్మకంతో ముందుకు వెళ్లేవాళ్లు, వాళ్లకి లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మరోవైపు ప్రెషర్కి లొంగిపోయేవాళ్లు, వీళ్ళు కేవలం షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి, నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. సో మనల్ని నడిపించేది ఏది అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ నమ్మకం అనే కాన్సెప్ట్ని ఇంకాస్త ఈజీగా అర్థం చేసుకోవాలంటే దాన్ని 4 పిల్లర్స్గా చూద్దాం. మొదటి పిల్లర్ ఇంటిగ్రిటీ, అంటే మన వాల్యూస్కి కట్టుబడి ఉండటం. దీనివల్ల కొన్నిసార్లు మనం పెద్ద కాస్ట్ కూడా పే చేయాల్సి రావచ్చు, ఫ్రెండ్షిప్స్ వదులుకోవాల్సి రావచ్చు, అవకాశాలు పోవచ్చు. అయినా సరే మన విలువలకు కట్టుబడి నిలబడటమే ఇంటిగ్రిటీ. రెండో పిల్లర్ రెసిలియన్స్, అంటే ఎన్ని విమర్శలొచ్చినా, సొసైటీ నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా వెనక్కి తగ్గకుండా మన నమ్మకాల మీద మనం స్ట్రాంగ్గా నిలబడటం. ఇక మూడో పిల్లర్ డెసిషన్ మేకింగ్, అంటే ఈజీగా ఉంది కదా అని, అందరూ మెచ్చుకుంటారు కదా అని పాపులర్ దారిని ఎంచుకోవడం కాదు. ఏది కరెక్ట్ అని మనకనిపిస్తుందో ఆ దారి ఎంత కష్టమైనా సరే దాన్ని ఎంచుకునే ధైర్యముండటం. ఫైనలీ 4వ పిల్లర్ సెల్ఫ్ బిలీవ్, అంటే ఆత్మవిశ్వాసం. మన జడ్జ్మెంట్ని మనం నమ్మాలి, మన జర్నీలో మన ఒపీనియన్కి కూడా వాల్యూ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ నమ్మకమే మన ధైర్యానికి ఫౌండేషన్. సరే, ఈ పిల్లర్స్ అన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ రియల్ వరల్డ్లో ఇవి ఎలా వర్కవుతాయి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణకు, ఒక లీడర్ ఉన్నారు అనుకుందాం. కంపెనీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం అందరికీ నచ్చకపోయినా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అది నమ్మకంలో ధైర్యమే. లేదా ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్లందరూ ఒప్పుకోకపోయినా ఒక ప్రిన్సిపుల్ కోసం గట్టిగా మాట్లాడటం. ఇంకో ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వదులుకుని మరీ ఎథికల్ స్టాండర్డ్స్కి కట్టుబడి ఉండటం. ఇవన్నీ రియల్ లైఫ్లో మనం చూసే ఉదాహరణలే. ఓకే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. అసలు ఇంత గట్టిగా నిలబడటం వల్ల ఫైనల్గా మనకు దొరికే పవర్ ఏంటి? ఫలితమేంటంటే, మన యాక్షన్స్కి మనమే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. టెంపరరీ టెన్షన్స్ గురించి ఆలోచించడం మానేసి లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ పెడతాం. ఇది నిజంగా ఒక రకమైన ఫ్రీడమ్నిస్తుంది, మైండ్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మైండ్ సెట్ మనల్ని ఒంటరిని చెయ్యదు, నిజానికి మనలాగే ఆలోచించే, మనలాంటి వాల్యూస్ ఉన్న వాళ్లతో కనెక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఒక కమ్యూనిటీగా కలిసి ఎలాంటి తుఫాన్నైనా తట్టుకోగలం. అందరం కలిసి నిలబడినప్పుడు వచ్చే బలం వేరు కదా. అయితే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న.
మన నమ్మకాల మీద స్ట్రాంగ్గా నిలబడటం చాలా ఇంపార్టెంట్, కరెక్టే. కానీ ఆ నమ్మకం ఎప్పుడూ మొండి పట్టుదలగా మారుతుంది. అంటే కన్విక్షన్కి ఫ్లెక్సిబుల్గా లేకుండా మొండిగా ఉండటానికి మధ్యున్న లైన్ ఎక్కడుంది? ఆ సన్నని గీతను మనం ఎలా గుర్తించాలి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.